వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. నా దగ్గర దాదాపు 500 ప్లస్ దేశీ విత్తనాలు ఉన్నాయండి. అందులో చిక్కుళ్ళు మాత్రం ఒక 20 రకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక రకం చూద్దాము. రెడ్ చిక్కుడు, పింక్ కలర్గా ఉంటుంది. రెడ్ చిక్కుడు అంటారు అందరూ. అయితే ఇది వెడల్పుగా చాలా బాగా గుత్తులుగా కాస్తుంది. మరి అది ఎలా ఉందో చూద్దాం. ఓకే, చాలా వరకు అయితే తెంపాము. మరి ఇప్పుడు ఉన్న కాడికి అయితే పూత ఇక్కడైతే తెంపేసిన ఇవన్నీ గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఒక్కొక్క గుత్తికి దాదాపు 20 కాయలకు మించే ఉంటాయి, కానీ తక్కువ అయితే ఉండదు, అంతగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో. పూత కూడా ఇంకా చాలా ఉంది, చూడవచ్చు. పూత కూడా చాలా బాగుంది. కాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి. దాదాపు 1 కేజీ వెళ్తాయండి తెంపితే. కొంచెం సీడ్స్ కానీ వదిలేసాను, కొన్నేమో నిన్న కూడా తెంపాను. కొంచెం మాకు చిక్కుళ్ళు అంటే చాలా ఇష్టం, కుడుములు చేశాను. ఇది చూడండి గుత్తి ఇలా చాలా కాసింది. చూస్తే ఒక 4 ఇంచెస్ కుండీలో పెరిగింది. చాలా బాగా వస్తుంది, చూడవచ్చు. గుత్తులు గుత్తులుగా కాస్తుంది. అక్కడ దానిపైన పొట్టి చిక్కుడు కూడా ఉంది, ఆ ట్రేకుల మీదకి ఎక్కేసింది. చూడండి ఎంత బాగా కాస్తుందో. వెడల్పుగా ఉన్న రెడ్ చిక్కుడు. ఇందులో కూడా నా దగ్గర రెడ్ చిక్కుడులో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒక వెరైటీ. మళ్ళీ వీడియోలో ఇంకో కలర్స్ కూడా చూపెడతాను. ఇక్కడ కూడా చూడండి, ఇది ఎండిపోయింది. సీడ్స్ రెడీ అయినాయి. ఇట్లా ముదిరిన వాళ్ళే ఎండిన వాళ్ళే సీడ్స్ అనేది కలెక్ట్ చేస్తాము. చూసారుగా రెడ్ చిక్కుడు. పూత అయితే ఎర్రగా ఉంటుంది, ఆకులు అయితే గ్రీన్గానే ఉంటాయండి. ఓన్లీ చిక్కుడుగాయ మాత్రమే మనకు రెడ్ కలర్గా, అదే పింక్ ఉంటుంది, రెడ్ కూడా అంటారు దీన్ని. ఇదండి చిక్కుడు. మన దగ్గర చాలా వెరైటీ సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూడండి. కానీ చాలా తక్కువ మట్టిలో పెంచుతానండి. నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. ఓకే, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.